చింతకాయల్ని నీటిలో బాగా నానబెట్టాలి. కనీసం ఒక గంట అయినా నానబెట్టాలి, ఎందుకంటే పైన చాలా డస్ట్ ఉంటుంది. కడిగిన తర్వాత ఒక కిచెన్ టవల్ మీద బాగా ఆరబెట్టాలి. ఇప్పుడు 1 కేజీ చింతకాయ ముక్కలకి 3 స్పూన్స్ కళ్ళుప్పు, 1 స్పూన్ పసుపు వేసి, పావు లీటర్ ఆయిల్ వేసి బాగా వేగనివ్వాలి. బాగా కారంగా ఉండే డార్క్ గ్రీన్ కలర్ ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కిలో చింతకాయలకి పావు కిలో పైనే పచ్చిమిరపకాయలు పడతాయి. పచ్చిమిరపకాయలని కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరిన పచ్చిమిరపకాయలని చింతకాయ ముక్కల మీద వేయాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఇది ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. మంది చింతకాయలకి పీసు తీసేస్తారు, తోలు కూడా తీసేస్తారు, తొక్క కూడా. నేను మాత్రము ఉంచేస్తాను. టేస్ట్ ఏమీ మారదు, బాగానే ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకోవాలి. ఇలా చింతకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నంతా ఒక గ్లాస్ జార్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. 1 కేజీ చింతకాయలు, పావు కిలో కారం మిరపకాయలకి ఈ 2 బౌల్స్ నిండా వచ్చింది. ఇది బాగా ఆరాక వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండర్ కొంచెము కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలు జీలకర్ర గ్రైండ్ చేసుకుందాం. తర్వాత చింతకాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఏదైనా వెజిటేబుల్తో చేసే రోటి పచ్చట్లో వేసుకోవచ్చు, లేకపోతే పల్లీలు వేయించుకొని పల్లి చట్నీలో కూడా వేసుకోవచ్చు. క్యాబేజ్తో అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.